సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఆయిల్, కొత్తిమీర, ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్, సోంపు, మిరియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, కరివేపాకు, ధనియాల పొడి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా. సో చెప్పండి దేవి, ఎలా చేయాలి? ఫస్ట్ మనము మసాలా ఫ్రై చేసుకుందాం. ఓకే. కొంచెం సోంపు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇందులో ఇప్పుడు మనం సోంపు, మిరియాలు, జీలకర్ర వేసాము. ఇవి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో దివ్య, వాట్ ఆర్ యువర్ హాబీస్? హాబీస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. ఓకే. అప్పుడప్పుడు బుక్స్ చదువుతూ ఉంటా. అప్పుడప్పుడు. ఎలాంటి బుక్స్ అంటే ఇష్టం? ఎక్కువ దయ్యాల కథలా? యా, నిజమా? హారర్ స్టోరీస్. సరదాగా అన్నాను. నిజంగా హారర్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ అంటే ఇష్టం. ఓ మై గాడ్. భయం లేదా దయ్యాలంటే? అస్సలు లేదా? మీ ఇంట్లో అందరు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఒక్కదాన్ని పడుకున్న సందర్భాలు ఉన్నాయా? అస్సలు వదలరుగా మా వాళ్ళు. సింగిల్. ఇప్పుడు నేను చేస్తుంటా అట్లా, ఎవరు ఉండరు మా ఇంట్లో. అప్పుడప్పుడు నేను ఒక్కదాన్ని పడుకుని ఉంటా. సో అప్పుడు క్లారిటీ వస్తుంది. నైట్ నిద్ర పడుతుందా రాదా అని మనం ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు క్లారిటీ. హనుమాన్ చాలీసా పెట్టుకోవాలి. అదే అట్లాంటివన్నీ చేస్తూ ఉంటా. బట్ స్టిల్ అందరు ఉన్నప్పుడు ఏమి అనిపించదు. పెద్ద ఇంట్లో మనం ఒక్కటి ఉన్నప్పుడు ఓకే. ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది అలా. మా మమ్మీ టెడ్డీ బేర్ ని వాష్ చేసి బెడ్రూమ్ లో కూర్చోబెట్టింది బెడ్ మీద. అయితే నేను అప్పుడే ఇంటికి వచ్చాను. అప్పుడు చూస్తే టెడ్డీ బేర్ అది క్లియర్ గా కనిపించలేదు. ఇట్ వాస్ డార్క్ అన్నమాట. ఎవరో మనిషి ఉన్నారు అనుకున్నా. అక్కడ ఎలా మనిషి కూడా దయ్యం ఉంది అనుకున్నా. అంటే కొంచెం టెడ్డీ బేర్ సన్నగా ఉంటది, పెద్దగా ఉంటది అనమాట. బెడ్ మీద ఉండేసరికి కొంచెం అలా గుండె జారినట్టు అయింది. ఒక 1 minute చిన్న మినీ హార్ట్ అటాక్ వచ్చింది. ఐ అండర్స్టాండ్ టోటలీ. ఇంకా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని మిక్సీ పట్టాలి. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేయనా? ఇలా పౌడర్ కన్సిస్టెన్సీలో తీసుకుంటాం. ఓకే. ఆయిల్ వేడయ్యాక కొంచెం సోంపు. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు దివ్య? ఇది కూడా యూట్యూబా? ఇది మా అత్త నేర్పించింది. సో రిలేటివ్స్ ఎవరు బాగా క్లోజ్ మీకు? పిన్ని, అత్త? రిలేటివ్స్ లో అంటే మా అత్త బాగా క్లోజ్. మా అత్త అన్ని వంటలు, ఇంకా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. తనే నాకు ఆర్ట్ కూడా నేర్పించింది. తన వల్లే కొంచెం ఆర్టిస్టిక్ వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేస్తాం. సో మీ అత్త అంటే మీ డాడీ వాళ్ళ ఓన్ సిస్టరా? యా, డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్. మా నాన్నమ్మ బాగా వంటలు చేస్తారు. ఓకే. అంటే మా నాన్నమ్మ బిర్యానీ బాగా చేస్తారనమాట. ఓకే. ఎప్పుడైనా మేము వచ్చామనుకో, ఇంకా ఆ రోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ మానేసి మరి బిర్యానీ చేస్తారు. చికెన్ బిర్యానీయా? చికెన్, మటన్, ఏదైనా బెస్ట్. మరి మీ నాన్నమ్మ పార్టిసిపేట్ చేయాలి మన షోలో. ఆబ్వియస్లీ. కాకపోతే వైజాగ్ లో ఉన్నారు కాబట్టి మాది సొంతూరు వైజాగ్. ఓకే. ఓకే. సో ఓకే, నైస్. అంటే మీరు పుట్టింది ఇక్కడే హైదరాబాద్ లో లేకపోతే అక్కడ వైజాగ్? పుట్టింది హైదరాబాద్ లో, బట్ డాడీ వాళ్ళు వైజాగ్. సో వెళ్తూ ఉంటారా వైజాగ్ కి? యా, ది బెస్ట్ ప్లేస్ వైజాగ్ అసలు. హైదరాబాద్ ఇష్టమా వైజాగ్ ఇష్టమా? ఆబ్వియస్లీ వైజాగ్ ఇష్టం. అవునా? బికాజ్ ఆ బీచ్ వైబ్స్ చాలా బాగుంటాయి. అదైతే ఫర్ షూర్. ఎప్పుడైనా వస్తే చెప్పండి మొత్తం. నేను వైజాగ్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ వెళ్ళాను వైజాగ్.
వైజాగ్ వెళ్ళి దాని తర్వాత అటు నుంచి అరకు వెళ్ళి అలా ఊరికే చూసేసి వచ్చా. బాగుంది, ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ వైజాగ్. బీచ్ బాగుంటది, బీచెస్ కామ్ చేస్తాయి చాలా. అబ్సల్యూట్లీ బెస్ట్ అది. అంటే మన సిటీలో బీచ్ ఉండడం అనేది ఇంకా మన అదృష్టం అది. హైదరాబాద్ లో కావాలన్నా లేవు బీచ్లు. సో అలా ఇప్పుడు ఏమి చేయాలి? కొంచెం అల్లం. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇది ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా సార్. ఓకే, ఇది గరం మసాలా. ఓకే, కొంచెం పసుపు. నెక్స్ట్ ధనియాల పొడి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్. ఓకే, ఇది మసాలాస్ అన్ని ఫ్రై అయ్యే వరకు కొంచెం ఉంచుకుని ఓకే కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవాలి. సో స్వీట్స్ వచ్చే దివ్య మీకు చేయడం? స్వీట్స్ ఏవైనా? స్వీట్స్ అంటే అంత ఒక గులాబ్ జామున్ ఒక్కటి వచ్చు. నైస్ నైస్. గులాబ్ జామున్ కూడా అంత ఈజీ ఏం కాదు, కష్టమే. కష్టం అంటే బాల్స్ మంచిగా రౌండ్ గా రావాలి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. సో యా. మీరు చేస్తారా అక్క? స్వీట్స్ రావు నాకు. స్వీట్స్ నాకు చిన్న చిన్న వచ్చు, లైక్ క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, రవ కేసరి, అంటే బేసిక్ స్వీట్స్ ఉంటాయి కదా, పాయసం అట్లాంటివి, ఖీర్, ఇప్పుడు సేమియా పాయసం. అంటే గులాబ్ జామున్లు, బొబ్బట్లు ఇట్లాంటివి అయితే రావు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి. ఓకే, ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్. ఓకే, ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని. ఓకే, కొంచెం రోస్ట్ అవ్వాలి రెండు సైడ్స్. యా కొంచెం. ఓకే, తర్వాత కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్. ఇప్పుడు ఇది ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడము. ఓకే, రెడీ అయిపోయింది. లవ్లీ. సో డిష్ అవుట్ చేసేద్దామా? యా. ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ అయిపోయిందక్క. ఓకే, సో చూస్తున్నారు కదండి ఎగ్ పెప్పర్ ఫ్రై. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, సోం, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సోంపు, మిరియాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకుని, తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి సోంపు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ధనియాల పొడి, సోంపు, జీలకర్ర, మిరియాలు కలిపి మిక్సీ పట్టించిన మిశ్రమం కొద్దిగా నీళ్లు పోసి మిక్స్ చేసి ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి కాసేపు మగ్గించి డిష్ సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ.